మిడిల్ క్లాస్ వాళ్ళకి మనసు ఉండదా? ఒక చిన్న ప్రశ్న, కానీ దాని వెనుక పెద్ద ఆవేదన ఉంది. ఎన్నో రోజుల కష్టం, ఎన్నో సెలక్షన్ రౌండ్లు, చివరికి ఫైనల్ స్టేజ్కి చేరుకున్న తర్వాత అవమానించారని ఆరోపిస్తూ ఉప్పల్ బాలు తీవ్రంగా స్పందించారు. అగ్నిప్రక్ష పిలిచి అవమానించడం కాదు. అసలు అక్కడ ఏం జరిగింది? ఉప్పల్ బాలు చెప్పిన వివరాల ప్రకారం ఎన్నో రోజుల పాటు కష్టపడి వీడియోలు చేస్తూ అగ్ని పరీక్ష లాంటి సెలక్షన్ ప్రక్రియలో పాల్గొని అన్ని రౌండ్లలో సెలెక్ట్ అయ్యి చివరకు గ్రూప్ డిస్కషన్ ఎగ్జామ్ దాటి ఫైనల్ స్టేజ్కి చేరుకున్నారు. అయితే అక్కడ తమకు గేమ్ లేదా టాస్క్ ఇవ్వకుండా మీ వీడియోలు దేనికి పనికొస్తాయి అంటూ ప్రశ్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నే ఆయనను తీవ్రంగా కలిచివేసింది. మా వీడియోలు పనికిరావా? మేము సమాజానికి ఏం చేయడం లేదా? మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మా కష్టానికి విలువ లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. తమకు చేతనైన విధంగా కంటెంట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం కూడా ఒక రకమైన సేవే కదా అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంలో నవదీప్ గారిని ఉద్దేశించి కూడా ఉప్పల్ బాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవదీప్ గారు, మీ వీడియోలు ఏం దేనికి పనికొస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళైతే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్నిప్రక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్. అవకాశం వచ్చినప్పుడు ఎదుటివారి కష్టాన్ని చిన్నచూపు చూడకూడదని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అగ్ని పరీక్షకు పిలిచి అవమానించడం నేను అస్సలు వదిలిపెట్టను అంటూ ఉప్పల్ బాలు స్పష్టం చేశారు. అక్కడ ఏం జరిగిందో, ఎవరు ఏం మాట్లాడారో ప్రతి విషయాన్ని బయట పెడతానని ఆయన హెచ్చరించారు. తనకు జరిగిన అవమానాన్ని తాను భరిస్తానని, కానీ నిజం మాత్రం బయటకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.